నా ఉద్దేశం ఒకటే, జక్కాపూర్లో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తుల మీద నా పోరాటం కాదు. మీరు స్పష్టంగా చెప్తున్నా మీ అందరికీ, వారంతా నాకు ఆత్మీయంగా సోదరులే, వారి మీద నా పోరాటం కాదు. ఇక్కడున్న వ్యవస్థ మీదనే నా పోరాటం. వ్యవస్థ చేంజ్ కావాలి. 100% వ్యవస్థను చేంజ్ చేసే నమ్మకం నాకు ఉంది. నన్ను నమ్మండి. మీ పేదింటి బిడ్డగా నేను వస్తున్నా. ఇదే రేషన్ షాప్ తిని పెరిగిన, ఇదే మీరు చూసారు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని పెరిగిన, ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేసిన, ఎల్ఎల్బి చేసిన, కానీ సర్వం మొదలుపెట్టి మీకోసం వచ్చిన నేను. నన్ను నమ్మండి. నా వెనుక మీరు అనుకుంటారు చాలా ఎవరు లేరు, రాజు వెనుక ఎవరు లేరు, పాపం ఏదో 2-3 వెనుక తీసుకుంటాను. కాదు, తప్పు. నా కోసం స్వచ్ఛందంగా ఈరోజు నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే, స్వచ్ఛందంగా వాళ్ళంతలో వాళ్ళే, నాకు తెలియకుండా వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ లో. నేను చెప్తున్నా కదా, ఈ నెల 14 తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది. 15 తారీఖు నాడు జక్కాపూర్ గ్రామ సర్పంచ్ గా మదే గ్రామ పంచాయతీలో నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా. ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. ఒక బిడ్డగా మీరు ఒక ఫోన్ చేస్తే మీ ఇంటి ముందట నిలబడతా. నేను ఒక విద్యావంతుని కాబట్టి ఒక యువకునికి మంచి అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా. నాకు ఎలాంటి స్వలాపేక్ష లేదు, సంపాదించుకోవాలన్న ఆశ అసలు లేదు. నేను సంపాదించుకోవాలంటే నేను కోర్టులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెలకు ఒక 50-60 వేలు, అంటే చెప్తున్నా, ఒక 50-60 వేలు నేను సంపాదించుకునే స్టామినా ఉన్నది. కానీ సర్వం విడిచిపెట్టినా మీకోసం నేను ఒక యువకునిగా మీ ముందుకు వచ్చిన, మీరు నన్ను సంపూర్ణంగా ఆశీర్వదించండి. మీ పేదింటి బిడ్డనే వచ్చిన అని చెప్పి నేను మా జక్కాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా యువతరానికి కూడా సిస్టమ్ చేంజ్ కావాలి. ఆ సిస్టమ్ చేంజ్ కానికే నేను తయారైనా. నా వెంట ఉండండి, నన్ను నమ్మండి. డబ్బులకు, మందుకు, దానికి, బిర్యానీలకు లొంగొద్దు. అది కేవలం 2 రోజుల పండగ మాత్రమే. 5 సంవత్సరాలు బానిసలు అవుతారు. 5 సంవత్సరాలు బలంగా నిలబడాలి, ప్రశ్నించాలి. యువతరం బయటకు రావాలంటే నాలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయండి. సిస్టమ్ చేంజ్ చేద్దాం. సిస్టమ్ చేంజ్ అయితేనే ఊరు బాగుపడుతుంది. సిస్టమ్ చేంజ్ అయితేనే ప్రజలు బాగుపడతారు. సిస్టమ్ చేంజ్ అయితేనే మనందరం హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఆ సిస్టమ్ చేంజ్ చేయడానికి నేను వచ్చినా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.